దూదిమేట బాలరాజ్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ చేసినటువంటి బాలరాజ్ నువ్వు కాంగ్రెస్ కోవట్టుగా మారి ఈరోజు నిన్న జగదీష్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు కేసీఆర్ గారితో వెన్నంటి ఉండి అనేక ఇబ్బందులకు గురై అనేక కేసులకు జైళ్ల పాలైనటువంటి వ్యక్తి జగదీష్ రెడ్డి గారు. ఆనాడు 2001 నుండి మరి 2014 వరకు అనేక పోరాటాల్లో, ఆనాడు 2001లో మరి రైతుల కోసం పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆనాటి నుంచి వెన్నంటి ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారు కేసీఆర్ గారికి ఒక నమ్మిన బంటుగా ఉండి ఉద్యమంలో, ప్రజా ఉద్యమాల్లో మరి అదేవిధంగా అధికారికంలో ఉండి కూడా అద్భుతంగా ఈ నల్గొండ జిల్లాలో మరి అభివృద్ధి పదంలో ముందు తీసుకోవడం జరిగింది. ఉద్యమ కాలంలోనే సరే, మరి ప్రభుత్వంలో అయినా సరే అద్భుతంగా మరి వారి విజయాలు సాధించినటువంటి వ్యక్తి జగదీష్ రెడ్డి గారు. వారి నాయకత్వంలో 2018లో 12 స్థానాలు సాధించి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి జిల్లాలో తిరుగులేని వ్యక్తిగా మరి నిలిచినటువంటి వ్యక్తి జగదీష్ రెడ్డి గారు. ఇవాళ నువ్వు అవాకులు చవాకులు పెడుతూ జగదీష్ రెడ్డి గారు వల్ల అందరూ కూడా తొక్కబడ్డారు, నాయకులందరినీ కూడా ఎదురిస్తలేని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ అయినవంటే జగదీష్ రెడ్డి గారి పుణ్యమే. ఇవాళ నేను జిల్లా గదార చైర్మన్ అయినా కూడా జగదీష్ రెడ్డి గారి పుణ్యమే. అనేక మందిని నువ్వు ఇచ్చినటువంటి లేఖలు, ఇచ్చిన పేర్లు అన్నింటినీ కూడా అందరూ కూడా అన్ని రకాల పదవులు అనుభవించారు. ఒక నామినేటెడ్ పదవులు అనుభవించారు, ఒక పార్టీ పదవులు అనుభవించారు. స్థానిక సంస్థల్లో కూడా ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఉద్యమకారులను గుర్తించి మరి స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పదవుల్లో మరి అదేవిధంగా పార్టీ పదవుల్లో కూడా అద్భుతమైన అవకాశాలు కల్పించిన వ్యక్తి జగదీష్ రెడ్డి గారు. ఇవాళ నువ్వు పదవుల్లో ఇస్తలేడు, తొక్కుతున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఏనాడు టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసినావు, నువ్వు ఎవరితోటి పనిచేసినావు, ఎప్పుడు ఎవరికి కోవట్టుగా మారి ఒక్కనాడు టీఆర్ఎస్ గెలవాలని చెప్పి చేసినటువంటి వ్యక్తివి కాదు. ఆనాడు గాదర్ కిషోర్ గారిని నగరికలు ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ఓటమి కారణమైనటువంటి వ్యక్తి నువ్వు. కాంగ్రెస్ పార్టీతోటి, కాంగ్రెస్ వ్యక్తులతో కుమ్మక్కై వారితో కుదిరించుకున్నటువంటి ఒప్పందాలకు బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టేందుకు 2014లో మీరు అందరూ పనిచేసారు. మీలాంటి కోవట్ల వల్లనే ఈరోజు పార్టీ మరి బలైన పరిస్థితికి వచ్చింది. ఖచ్చితంగా మేము ఒకటి చెప్తా ఉన్నాం. ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడైనా ఉద్యమకారులైనా సరే, తర్వాత కలిసి వచ్చిన మిత్రులైనా సరే, ఇలా పెద్ద ఎత్తున బలంగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా పార్టీని కూడా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆనాడు ఒక మంత్రిగా మరి అనేక అద్భుతాలు సృష్టించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన జగదీష్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూడా ఇలా ఉమ్మడి జిల్లాలో ఒక్కడిగా ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా మరి ప్రతి గ్రామాన్ని చుట్టుముడుతూ 10 నియోజకవర్గాల్లో కార్యకర్త సమావేశాలు చేస్తూ ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి జగదీష్ రెడ్డి గారు. ఇలా నువ్వు నీలాంటి కోవట్లు ఖచ్చితంగా గుర్తించాలి. మరి రాష్ట్రం కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు, తప్పకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తులని, కోవట్టుగా మారినటువంటి వ్యక్తులని తక్షణమే గుర్తించి వీరి మీద చర్యలు తీసుకోవాలి. మనం కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకొని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నావు. నువ్వు తప్పకుండా ఇలాంటి వారిపైన ఖచ్చితంగా పార్టీ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలను వెంటనే వెనక తీసుకోవాలి. జగదీష్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా దూదిమేట బాలరాజుని హెచ్చరిస్తూ ఉన్నాం.